రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వరి ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు బీజేపీ నాయకులు. కళ్లల్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతన్నలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు రైతులు మాటలు మార్చి ప్రజలల్లో దుష్ప్రచారం చేసుకుంటా ప్రజల్ని అమాయకమైన రైతుల్ని మెందుకు మోసం చేస్తారో మాకైతే అర్థమైతలేదు. మీ మంత్రులు ఏమంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, ఓన్లీ సన్నవాడలే వాళ్ళకే మేము వచ్చే సీజన్ నుంచి ఇస్తామంటారు. మీరేమని చెప్పినారు, వచ్చే నెల నుంచి మేము ఇస్తామని చెప్తారు. మీ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రగతి భవన్ అప్పచెప్పిన బట్టి విక్రమార్క గారు ఏమంటారు, దొడ్డు బియ్యము గాడిదలు తింటానే గొడ్లు తింటానే అని చెప్పి మాట్లాడతారు. అంటే మరి రేషన్ షాప్లలో ఏమి ఇస్తాను, దొడ్డు బియ్యం ఇస్తారా, సన్న బియ్యం ఇస్తానరా? అంటే దొడ్డు బియ్యం గాడిదలు తింటాయి గొడ్లు తింటాయి అని చెప్పి మీరు గొడ్లు తినడానికి ఇస్తానరా? ఏం సిగ్గుమానం ఉన్నదా? అంటే దొడ్డు బియ్యం తినేటోళ్ళు గొడ్లతోని గాడిదలతో సమానమా? అంటే ఎందుకు ప్రజల్ని ఇట్లా కేసీఆర్ గారు